చాలా పెరిగింది మెలిగ్నెన్సీ రేట్. ఎందుకు పెరిగింది అని అడిగితే సమాధానాలు మీకు తెలుసు, నాకు తెలుసు. వాతావరణ కాలుష్యం ఒకటి, మనం తినే ఫుడ్ కూడా బాగలేదు, దాంతో పాటు ఈ రేడియేషన్ ఎఫెక్ట్ ఒకటి ఎక్కువైపోయింది, వైఫై ఒకటి ఎక్కువ వాడుతున్నాము, దాంతో పాటు ఫోన్లు టూ మచ్ గా వాడుతున్నారు. ఇవన్నిటి వల్ల కూడా క్యాన్సర్ రేట్స్ పెరుగుతున్నాయి. ఇది వాస్తవం. ఆటిజం ఎందుకు వస్తుంది? మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు రేడియేషన్. ఏం రేడియేషన్? మొబైల్ రేడియేషన్, వైఫై రేడియేషన్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డెలివరీ. మనకు తెలియకుండా మన చుట్టూతో చాలా క్యాన్సర్ ప్రొడ్యూస్ చేసే చాలా పరికరాలు మన చుట్టూతో పెట్టుకున్నాం. అందుకే నేను చాలా సార్లు చెప్తుంటాను, సెల్ ఫోన్ ఎప్పుడు తల దగ్గర పెట్టుకొని నిద్రపోవద్దు. సెల్ ఫోన్ రేడియేషన్ చాలా డేంజరస్. బ్రెయిన్ ట్యూమర్స్ వస్తాయి. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు తల దగ్గర పెట్టకూడదు. సెల్ ఫోన్ దూరంగా ఒక చోట పెట్టుకొని నిద్రపోవాలి మనం. ఎస్పెషల్లీ ఫీమేల్స్ కి పొట్ట మీద పెట్టుకొని నిద్రపోయారు. ఇక్కడ ఓవరీస్ ఉంటాయి, ఇటోటి. ఓవరీ చాలా సెన్సిటివ్ ఆర్గన్స్, అవి ఎప్పుడు మల్టిప్లై అవుతూ ఉంటాయి. చాలా ఈజీగా రేడియేషన్ తీసుకొని క్యాన్సర్ వచ్చే, ఓవరీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మాక్సిషియల్ ప్రొడక్ట్స్ ని నియోడిమియం అండ్ ఎమెక్సిన్ తో తయారు చేశాము. ఎమెక్సిన్ అనేది 2D నానో మెటీరియల్, రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. నియోడియం అనేది మన బ్లడ్ విస్కోసిటీని తగ్గిస్తుంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ చిప్ యూజ్ చేయాలి. మీ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడే మాక్సీ నియో చిప్ ని ఆర్డర్ చేయండి.